సారథ్యం ఇక నుంచి ఈ పేరు గట్టిగా మార్మోగబోతోందా, పేపర్లలో వినిపిస్తోందా? ఎందుకంటే తొలి అడుగు, లేదంటే ఒకప్పుడు ప్రజా సంకల్ప యాత్ర, ఇలాంటి పేర్లు బాగా ప్రజల్లోకి వచ్చినాయి కదా. ఎందుకు? అవి టీడీపీ లేదంటే వైసీపీ వేళ్లే కాబట్టి. ఇప్పుడు ఈ సారథ్యం అనేది ఎవరిది? భారతీయ జనతా పార్టీది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ గారు ఈ పర్యటన చేపట్టబోతున్నారు. సారథ్యం అనేది ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన. అయితే ఈ పర్యటనలో భాగంగా వికసిత్ భారత్ కోసం కార్యకర్తల్ని సారథులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ పర్యటన చేపడుతున్నారట. ఇందుకు సంబంధించి సారథ్యం అనే లోగోని ఆవిష్కరించారు. తొలిదశ పర్యటన ఈ నెలలో 27 నుంచి ముందు కడప జిల్లా, అలాగే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న అనంతపురం, 31న శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతుందట. రెండో విడత పర్యటన ఆగస్టు 4 నుంచి ఉంటుందట. పల్నాడు, అలాగే ఆగస్టు 4న పల్నాడు, 5న గుంటూరు, 6న బాపట్ల, 7న ప్రకాశం జిల్లాలో ఉంటుంది. మూడో విడత ఆగస్టు 10 నుంచి అటు అన్నమయ్య, చిత్తూరు, అలాగే 10, 11, 12, 13 తేదీలు అంటే నెల్లూరు జిల్లా వరకు ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు వివిధ రంగాల పెద్దలతో భేటీ కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో రాష్ట్రానికి 9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అనేది మాధవ్ చెప్తున్నారు. అలాగే ఓఆర్ఆర్కు స్థల సేకరణపై స్పందిస్తూ 30,000 కోట్ల సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని అన్నారు. ఈ సమావేశంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, అలాగే మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ అధికార మంత్రి సాధినేని యామిని శర్మ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, పోన్లే వీళ్ళ పర్యటనలోనైనా కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఎంత అనేది ఏమైనా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా వీళ్ళ పర్యటన ఉంటే భారతీయ జనతా పార్టీకి రేపొద్దున కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ పర్యటన జరిగినా, ఏ పథకం వచ్చినా, ఏ పట్టుబడి వచ్చినా ఖచ్చితంగా టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ కూటమిలో ఉన్న వాళ్ళ ఖాతాలో అయితే పడుతుంది. వీళ్ళు అసలు బీజేపీ కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది అనేది ఏమైనా క్లియర్గా చెప్పగలిగితే ప్రజలకు కూడా అర్థమవుతుంది, అవసరం కూడా.